ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేతన్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటగా నేడు కర్తవ్య భవన్ను ప్రారంభించనున్న మోడీ. కర్తవ్య భవన్ అంటే ఏంటి? రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తన కార్యకలాపాలు నిర్వహించడానికి సచివాలయం ఉంటుంది. ప్రధానమంత్రి కార్యాలయము, కేంద్ర సచివాలయం. రాష్ట్రంలో ఎలాగైతే అమరావతిలో సచివాలయం ఉందో అలానే కేంద్రంలో కూడా సచివాలయము ఉంటుంది. ఇంతకుముందు ఈ సచివాలయాలన్నీ కలిపి వివిధ పేర్లుగా పిలిచేవాళ్ళు. శాస్త్రి భవన్ అని, నిర్మాణ్ భవన్ అని, ఉద్యోగ్ భవన్ అని, ఇలా అన్నిటినీ కలిపి ఒకే ప్రాంగణంలోకి తీసుకువచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా అనే ప్రాజెక్టును ప్రారంభించింది 2019లో. ఇందులో భాగంగా మొత్తం 10 రకాల కార్యాలయాలు, 10 రకాల భవనాలను నిర్మించనుంది. వీటిలో మొదటిదైన కర్తవ్య భవన్, మొదటి దానికి ఏం పేరు పెట్టారు? కర్తవ్య భవన్. దీనిని ఈరోజు ప్రధాని మోడీ ప్రారంభించనున్నాడు. ఈరోజు డేట్ ఎంత? 6/8/2025 నాడు. ఎక్కడ ప్రారంభించారు అంటే ఢిల్లీ. పేరేంటి? కర్తవ్య భవన్. ఏ ప్రాజెక్ట్లో భాగంగా? ప్రాజెక్ట్ సెంట్రల్ విస్టా. ఇది ఏంటి అంటే సచివాలయ భవనాల సముదాయం. సచివాలయ భవనాల సముదాయం. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్, భారతదేశం విమానయాన రంగంలో ప్రపంచంలోనే 5వ పెద్ద విమానయాన విపణిగా అవతరించింది. అంటే భారతదేశం యొక్క వాణిజ్యం, విమాన రంగంలో భారతదేశం యొక్క వాణిజ్యంలో 5వ స్థానానికి వచ్చింది. ఎవరు ఇచ్చారు దీన్ని అంటే వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్, IATA. ఎవరంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు రిలీజ్ చేసిన వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనే నివేదిక ఆధారంగా భారతదేశం 5వ స్థానాన్ని సాధించింది. దీంట్లో మొదట ఎవరు? అమెరికా, 2వ స్థానం చైనా, 3వ స్థానం UK, 4వ స్థానం స్పెయిన్, ప్రస్తుతం 5వ స్థానంలో ఇండియా ఉన్నాయి. నెక్స్ట్, దేశం నుంచి విదేశాలకు ఎగుమతులు జరిగే దాంట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు 6, 7 స్థానాలు సాధించాయి. ఆంధ్రప్రదేశ్ 6వ స్థానం, తెలంగాణ 7వ స్థానం సాధించాయి. ఇందులో మొదటి ర్యాంకులో గుజరాత్, 2వ ర్యాంక్ మహారాష్ట్ర. ఇవన్నీ అవసరం లేదు. ఫస్ట్ ర్యాంక్ గుజరాత్, ఆంధ్రప్రదేశ్ 6వ స్థానం, తెలంగాణ 7వ స్థానం. ఇవి మాత్రం చాలు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో అత్యధికంగా ఏమున్నాయంటే మత్స్య ఉత్పత్తులు ఉంటాయి ఎప్పుడు. సో 15.45% మనము ఆక్వా ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. తర్వాత స్పోర్ట్స్లో భాగంగా ఫిఫా అకాడమీకి రుద్రాక్ష్. ఫిఫా అకాడమీ అంటే ఏంటి? ఫిఫా అంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్. ఇది ఫిఫా యొక్క ఎక్స్పాన్షన్. దీనిలో భాగంగా ఈ ఫిఫా గోల్డ్ ప్రాజెక్ట్ కింద ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా భారతదేశానికి సంబంధించి 19 మంది ఎంపికయ్యారు. వీరిలో తెలంగాణ నుంచి రుద్రాక్ష్. 19 మందిలో తెలంగాణ నుంచి ఒక అబ్బాయి, మన తెలుగువాడు కావడంతో అడిగే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి రుద్రాక్ష్ అనే కుర్రాడు ఎంపికయ్యాడు. నెక్స్ట్, సాగరమాల ప్రాజెక్ట్. త్వరితగతిన సాగరమాల ప్రాజెక్టు పనులు. దీని గురించి మంత్రి BC జనార్దన్ రెడ్డి ఈ పనులు త్వరితగతిన పూర్తి అవ్వాలని అధికారులను ఆదేశించారు. అసలు ఫస్ట్ సాగరమాల ప్రాజెక్ట్ అంటే ఏంటో చూద్దాం. సాగరమాల ప్రాజెక్ట్ అంటే ఏంటంటే
మొత్తం భారతదేశానికి తీర ప్రాంతం మొత్తంగా 7,500 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో వివిధ రకాల పోర్ట్లు ఉన్నాయి. దీని ద్వారా మనం ప్రపంచంలో వాణిజ్యం చేస్తున్నాము, రాష్ట్రాల మధ్య వాణిజ్యం చేస్తున్నాము. వీటన్నిటినీ కలిపి సమీకృత అభివృద్ధి సాధించడం అంటే పోర్ట్లను అనుసంధానం చేయడం, పోర్టుల అనుసంధానము, పోర్టుల ఆధునికీకరణ అంటే ప్రస్తుతం ఉన్నవాటి కాకుండా టెక్నాలజీతో సాయంగా వాటిని ఆధునికీకరించడము, మరియు పోర్టు ఆధారిత పరిశ్రమలు అంటే ఈ పోర్టుల ఆధారంగా మనం పరిశ్రమలు వృద్ధి చేయడం, వీటిని రాష్ట్రంలోని దేశ రహదారులతో అనుసంధానం చేయడం. దీని ద్వారా ఏమవుతుందంటే వాణిజ్యం పెరుగుతుంది. త్వరితగతిన ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ ఉంది. కృష్ణపట్నం పోర్ట్ నుంచి మనకు ఐరన్ ఓరు ఎక్కువ విదేశాలకు ఎగుమతి అవుతుంది. సో అక్కడికి ఐరన్ ఓర్ రావాలంటే పోర్టు పక్కన మైన్ ఉండదు. మనకు బళ్ళారి గనుల నుంచి ఐరన్ ఓర్ వెళ్తుంది. సో బళ్ళారి గనుల నుంచి కృష్ణపట్నం పోర్టుకు ఒక హైవే ఉంటే త్వరితగతిన అక్కడ ఏదైతే మనం మైనింగ్ ద్వారా తీసుకున్న ఖనిజాలు ఉంటాయో వాటిని త్వరితగతిన పోర్టుకు చేరవేసే అవకాశం ఉంటుంది. ఇది రహదారులతో అనుసంధానం చేయడం. సో నైపుణ్య శిక్షణ, పోర్టుల్లో పనిచేసే వారికి నైపుణ్య శిక్షణ, పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థ అంటే అక్కడ ఉపాధి కల్పన, పోర్టు చుట్టూ ఉండేవారికి ఉపాధి కల్పించడం ఇలాంటివి. వీటితో పాటుగా ఇన్లాండ్ వాటర్వేస్ అభివృద్ధి అంటే కేవలం సాగర్మాల అంటే సముద్రానికి సంబంధించే కాకుండా దేశం లోపల గల నదులు, నదీ ఆధారిత రవాణా వ్యవస్థ లేదా ప్రయాణికులను చేరవేసే వ్యవస్థ అంటే ప్రయాణికులను కూడా దాని ద్వారా వారి గమ్యస్థానాలకు చేరవేయచ్చు. దీని ద్వారా వాణిజ్యం పెంపొందించి వివిధ రకాల సమీకృత అభివృద్ధి సాధించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో భారత తీర ప్రాంతాన్ని మరియు నదీ ఆధారిత వ్యవస్థలను ఉపయోగించి ఒక సమీకృత అభివృద్ధి సాధించడం సాగరమాల ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం. సో ఇప్పటి వరకు సాగరమాల ప్రాజెక్టు సాధించిన విజయాలు ఏంటివి అంటే, మొదట ఈ ప్రపంచ లాజిస్టిక్స్ ర్యాంకింగ్లో భారతదేశం యొక్క స్థానం పెరిగింది. రెండవది షిప్పింగ్ అంటే తీర ప్రాంత షిప్పింగ్లో గత 10 సంవత్సరాల్లో 118% వృద్ధి కనిపించింది. తర్వాత ఫెర్రీలు అంటే ప్రయాణికులను తీసుకువెళ్ళే వాటిలో దాదాపు 40 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చింది. నెక్స్ట్ ఇన్లాండ్ వాటర్వేస్ అంటే నది ఆధారిత జలమార్గాల యొక్క సామర్థ్యం 700% పెరిగింది. అలాగే ప్రపంచంలో టాప్ 100 పోర్ట్స్లో భారతదేశం నుంచి 9 పోర్ట్లు స్థానాన్ని సాధించాయి. ఇవన్నీ సాగర్మాల ప్రాజెక్టు వల్ల సాధించిన విజయాలు. ఇదే విధంగా ఈ సాగర్మాల ప్రాజెక్టుతో భాగంగా ఇంకా త్వరితగతిన సమీకృతంగా అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వం సాగర్మాల 2.0 లాంచ్ చేసింది. సాగర్మాల 2.0 దీని లక్ష్యాలు ఏంటివంటే, ఫస్ట్ ఫోకస్ ఏరియాస్ అంటే ఏంటి అంటే ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అవి ఏంటివంటే షిప్ బిల్డింగ్ అంటే నౌకా నిర్మాణ పరిశ్రమ. నెక్స్ట్ ఏంటి రిపేర్ అంటే ఏదైనా చెడిపోతే దాన్ని రిపేర్ చేయడం. నెక్స్ట్ రీసైక్లింగ్. ఈ 3 అంశాలు ప్రాధాన్యత అంశాలు. నెక్స్ట్ దీనికి బడ్జెట్ ఆర్థిక సహాయం అందించాలి. ఈ ప్రాజెక్టు ఎంత అలా చేస్తుంది అంటే 40,000 కోట్లు
అలాట్ చేస్తుంది. తర్వాత దీని ద్వారా ఎంత మేర పెట్టుబడులను ఆకర్షించవచ్చు? పెట్టుబడుల ఆకర్షణ ఎంత ఉంది అంటే 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించవచ్చు. దీంతో పాటు భారతదేశం 2047 నాటికి పెట్టుకున్న వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ సాగర్మాల ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. దీనిలో భాగంగానే రీసెంట్గా గత వారంలో భారతదేశంలో మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా కంటైనర్లు ప్రారంభం చేయడం జరిగింది. కంటైనర్లు అంటే ఇప్పటి వరకు మనం ఏవైతే పోర్టులో వాడుతున్నామో ఆ కంటైనర్స్ అనేవి ఇప్పటి వరకు మనము విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. ప్రస్తుతం మొట్టమొదటిసారి భారతదేశంలో ఈ కంటైనర్లను తయారు చేయడం జరిగింది. ఈ సాగర్మాల ప్రాజెక్టులో భాగంగానే చేయడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.